హాయ్ హలో నమస్తే, నేను మీ సాయిరామ్. ఈరోజు మా వీధిలోని మండపం దగ్గర పూజా కార్యక్రమం సాయిబాబా కార్యక్రమం ఉంటుంది. ఎంతో చక్కని గణపతి వినాయకుని దగ్గర, మా వీధిలోని వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమం, అలాగే సాయంత్రం ఆటలు కూడా నిర్వహిస్తాము. ముగ్గుల పోటీలు మరియు మీకు ఎన్నడూ చూడనటువంటి ఆటలు కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి, ఎంతో అద్భుతమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దగ్గర 500 నుంచి 600 మంది దగ్గర భక్తాదులు వచ్చి 500 నుంచి 600 మంది భక్తాదులు ఇక్కడ వచ్చి ఉన్నారు. వారి అందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది. తర్వాత సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించాము. ఈ ముగ్గుల పోటీల్లో అందరూ చాలా చక్కగా ముగ్గులు వేసి దానిపై రంగులు కూడా వేశారు. చూడండి, ఎంతో చక్కగా ముగ్గులు వేశారు. వీరికి ముగ్గులు వేసినందుకు వీరిలో ఒక ముగ్గురిని ఎంపిక చేసుకుని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇస్తాము. వీరు లాస్ట్గా వచ్చారు. న్యాయ నిర్ణేతలుగా వీరు ఉన్నారు. తర్వాత చిన్నపిల్లలకు కూడా అక్కడ ఆటలు నిర్వహించాము. చూడండి, వారికి ఎంతో ఉత్సాహంగా కుర్చీలాట ఆడారు. తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆడించామండి. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ సాయంత్రం అందరికి కూడా కుర్చీలాట ఆడించాము. వీరు చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలో ఫస్ట్ మరియు సెకండ్ మాత్రమే విన్నర్స్. చూడండి, ఎంతో నిదానంగా ప్రధానంగా వెళ్ళారు. అలా చూడు, ఇక్కడ కుర్చీలాట తర్వాత నెక్స్ట్ ఇంకో ఆట కూడా ఉంటుంది. ఆట తర్వాత ఇంకొక ఆట ఉంటుంది. అది మీరు ఏనడుచున్నటువంటి ఈ ఆట. చూడండి, ఎవరైనా తెలిసిన ఈ ఆట పేరు కామెంట్ల రూపంలో చెప్పండి. ఇది చిన్నపిల్లలు, ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎవరు కూడా ఆడలేకపోవచ్చు. బహుశా 1980, 1990 లాస్ట్ ఈ ఆట ఆడిన ఉండొచ్చు. ఈ ఆట పేరేంటో తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. చూడండి, చిన్నపిల్లగా ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో. మీరే ఎవరైనా ఈ ఆట ఆడి ఉంటే ఈ ఆట పేరు చెప్పండి. చూసారా, ఇలాగే ప్రతిరోజు మా వీధిలోని మండపం దగ్గర ఆటలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేస్తామండి. టిఫిన్ కార్యక్రమం చేస్తాము. అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.